వెల్కమ్ టు కీటాక్స్. ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తయిన సందర్భంగా మోడీ బీజేపీ ఏపీ విషయంలో అనుసరించిన వ్యూహం భవిష్యత్ రాజకీయాల్ని ఎటు తీసుకెళ్తుంది? ఎస్, ఇదే మోస్ట్ క్రూషియల్ అండ్ ఎలక్షన్ రిజల్ట్ని ప్రభావితం చేసే పరిణామం కదా. అసలు మోడీ బీజేపీ వ్యూహాన్ని అర్థం చేసుకోవడంతో పాటు ఈ ఏడాది కాలంలో మోడీ జగన్కి ఏం చెప్పారు అనేది ఒక్కసారి అర్థం చేసుకుంటే గనక భవిష్యత్ రాజకీయం మీద పిక్చర్ క్లారిటీ వస్తుంది. దిస్ ఈజ్ కీటాక్స్ ఫర్ యూ. ఏడాది కాలంలో ఏపీ రాజకీయ పరిణామాలని అర్థం చేసుకుంటే గనక క్లియర్ కట్గా ఒక ఈక్వేషన్ కనపడుతుంది. కూటమికి నాయకత్వం వహిస్తున్న టీడీపీ తమ శక్తియుక్తుల్ని వ్యూహాలని విపక్షం మీద జగన్ మీద ప్రయోగించి వైసీపీని కంటైన్ చేయడానికి తమ శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తూ ఉంది. ఆరోపణలు, విచారణలు, విధానాలు అన్నీ ఇదే ఎజెండాగా సాగుతూ ఉన్నాయి. టీడీపీ ఎజెండాకి పవన్ కళ్యాణ్ కూడా ఇతోధికంగా సాయం చేస్తూ ఉన్నారు. వీలైనప్పుడల్లా ఆవేశపడుతూ దీక్షలు కూడా ప్రకటిస్తూ ఉన్నారు. మరి బీజేపీ ఏం చేసింది? ఒకసారి రివైండ్ చేసి చూద్దాం. ఈ ఏడాది కాలంలో టీడీపీ వైసీపీ మీద ఏపీ రాజకీయాల్లోనూ చేసిన ప్రధానమైన ఎలిగేషన్స్ ఒక 3 అనుకుంటే, ఒకటి తిరుమల వివాదము, లడ్డు. రెండోది జగన్ హయాంలో జరిగిన అప్పులు, ఆరోపణలు. ఇక మూడోది మద్యం ఆరోపణలు, కేసు, విచారణ. ఈ మూడింట్లో బీజేపీ ఎలా వ్యవహరించింది? లడ్డు ఆరోపణలు చంద్రబాబు పెద్ద పెట్టున చేసి రీసౌండ్ వచ్చేలాగా స్టార్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ వెంటనే ధర్మ పోరాట దీక్ష అనౌన్స్ చేయడము, గుళ్ళు గోపురాలు తిరగడము అనేది చూసాం. కానీ బీజేపీ చాలా మైల్డ్గా, కంపోజ్డ్గా పరిస్థితుల్ని, పరిణామాలని అర్థం చేసుకుంటున్నట్టు, స్టడీ చేస్తున్నట్టు మాత్రమే వ్యవహరించింది. నిజానికి హిందుత్వ ఎజెండా ఉన్న బీజేపీ కదా చెలరేగిపోయి దూకుడుగా వెళ్ళాలా. ఎందుకని? ఆ తర్వాత అప్పులు, ఆరోపణల విషయంలో చంద్రబాబు, టీడీపీ అనేక మార్లు తడబడ్డము, ఫంబులు కావడం, రకరకాల నెంబర్లు చెప్పడం ఏపీ చూస్తోంది, వింటోంది. ఒకసారి 14 లక్షల కోట్లు అప్పులు చేసేశారని, మరో సందర్భంలోనేమో 11 లక్షల కోట్లని, ఆ తర్వాత 9 లక్షల కోట్లని, తీరా అసెంబ్లీలో ప్రకటన విషయానికి వచ్చేసరికి 5,40,000 కోట్లని ఇలా చెప్పడం చూసాం. ఇలాంటి ఆరోపణల విషయంలో బీజేపీ క్రియాశీలకంగా రియాక్ట్ అయినట్టు కానీ, ఎవరి వైపున ఒకాల్తా పుచ్చుకున్నట్టు కానీ మాట్లాడినట్టు, టీడీపీ వాదనను కూడా సర్టిఫై చేసినట్టు ఎక్కడా కనపడలా. ఇది రెండో కీలక పరిణామం. ఇక మూడోది మద్యం ఆరోపణల వ్యవహారం. జగన్ని కూడా అరెస్ట్ చేయబోతున్నారు అనే అంతగా పబ్లిసిటీ బిల్డప్ చేసిన తర్వాత చంద్రబాబు ఢిల్లీ పర్యటనతో ఆ ప్రచారానికి బ్రేక్ పడ్డము, సమయం వచ్చినప్పుడు చెప్తా అని చంద్రబాబు స్వయంగా ఢిల్లీలో అనడం చూశాం. కూటమిలో ఉన్నంత మాత్రాన టీడీపీ సొంత ఎజెండాని బీజేపీ భుజాన వేసుకోవట్లేదు అనేది క్లియర్గా కనపడుతుంది. నిజానికి దేశమంతా ఎక్కడ చూసినా కానీ బీజేపీది ఇదే పాలసీ. కూటమిలో ఉన్న రీజనల్ పార్టీ ఎజెండాని బీజేపీ భుజాన వేసుకోదు. బీజేపీ ఎజెండాని సాధ్యమైనంత వరకు జనానికి చేరువ చేయడంతో పాటు ఆ ఫలానా రాష్ట్రానికి ఎంతవరకు అభివృద్ధి విషయంలో కాంట్రిబ్యూట్ చేయగలుగుతాము అనే విషయంలో మాత్రమే కాన్సన్ట్రేట్ చేయడం. పర్ఫార్మెన్స్ స్పీక్స్ అంటారు కదా, అలా ఉండాలి అనేది బీజేపీ వ్యూహంగా కనపడుతుంది. అందుకోసమే పోలవరం విషయంలో కానీ, విశాఖ స్టీల్ విషయంలో కానీ, మిగతా ఇన్ఫ్రా ప్రాజెక్టుల విషయంలో కానీ ఏపీకి కనీ విని ఎరగని సాయం చేస్తున్నా కానీ రాజకీయ ప్రకటనలు, వివాదాలకు మాత్రం బీజేపీ క్లియర్ కట్గా దూరంగా ఉంటుంది. ఆఖరికి అమరావతిలో జరిగిన సభ లాంటి సందర్భాల్లో కూడా మోడీ ఎక్కడా రాజకీయ ఆరోపణల జోలికి పోలా. ఇంతకీ ఇదంతా చూసిన తర్వాత మోడీ జగన్కి ఏం చెప్పారు? ఎస్, 2019 నుంచి 24 మధ్య అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్ ఏపీ విషయంలో తన వైఖరిని చెప్పడానికి, సాయం అడగడానికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చారు తప్పితే ఎక్కడ రాజకీయపరమైన విమర్శలు చేయడం కానీ, యూటర్న్లు తీసుకోవడం కానీ, భారీ ప్రకటనలు చేసి అభాసు పాలవటం కానీ ఎక్కడా జరగల. అందుకోసమే జగన్ క్రానికల్స్ తిరిగేసిన, ప్రీవియస్ ఫుటేజెస్ చూసినా అన్నిటిలోనూ ఒక స్ట్రైట్ లైన్ లాగా ఒకటే విధానం కనపడుతుంది. అంటే జగన్ పొలిటికల్ లైన్ ఈజ్ వెరీ క్లియర్. ఈ విషయంలో మోడీకి, బీజేపీకి ఒక క్లారిటీ అండ్ కంఫర్ట్ ఉంటాయి. ఎందుకు అంటే జగన్ ఎప్పుడూ ఒకే విధమైన వైఖరి తీసుకుంటాడు. మోడీ భాషలో చెప్పాలంటే ఒకసారి తిట్టటము, మరోసారి వచ్చి ఒళ్ళో కూర్చోవడము లాంటివి ఉండవు అనేది బీజేపీకి, మోడీకి క్లారిటీ ఉంది. అందుకోసమే మద్యం ఆరోపణల విషయంలో
డైరెక్షన్ ఇచ్చిన మిగతా విషయాల్లో కూడా అలవిమాలిన దూకుడుతో వెళ్ళి జగన్ పుంజుకోవడానికి కారణం కావద్దు అనే కాషన్ని ఏపీలో ఉన్న భాగస్వామ్య పక్షాలకి బీజేపీ ఇస్తోంది అనేది వాస్తవం. అంటే జగన్ బలం ఏమిటి అనేది మోడీకి బీజేపీకి క్లారిటీ ఉంది అని ఈ 1 year పరిణామాలను చూస్తే అర్థమైపోతుంది. మీరేమంటారు? దిస్ ఈజ్ కీ టాక్స్.